అయితే మనం చూస్తూ ఉన్నాం ఏపీలో ఆంధ్ర లిక్కర్ స్కామ్ అనేది విషయంలో చాలా సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇదే అంశంపైన మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం. నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నా. అయితే ఆంధ్రలో అందరికీ తెలిసిన విషయం మేడం ఆంధ్ర లిక్కర్ స్కామ్ అనేది. ఇదే అంశం ఇప్పుడు సంచలన విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ ప్రధాన నిందితులుగా అయితే ఉన్నారో వాళ్ళకి హైకోర్టు భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలా చూడొచ్చు మేడం? ఆలీబాబా 40 దొంగలు చూసే ఉంటారు. ఇదంతా కూడా ఒక దొంగల బ్యాచ్. కొంతమంది దొంగలు ఉన్నారు, కొంతమంది దొంగల్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. మొత్తంగా అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇదైతే ఖచ్చితంగా కనిపిస్తున్న విషయం. అంటే రాష్ట్రాన్ని దోచుకున్నారా అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే డిస్టిలరీస్ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఎవరైతే ఎవరైతే శ్రీధర్ రెడ్డి ఉన్నాడో అతనికి డిస్టిలరీస్ ఉన్నాయి. అవి కానివ్వండి, ఇంకా కొన్ని బయట నుంచి వీళ్ళు అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ డిస్టిలరీస్ అయితే వీళ్ళు యూజ్ చేశారో వాటిలోనే వీళ్ళు కంటిన్యూ అవుతూ కాకపోతే నాసి రకం మద్యాన్ని తయారు చేస్తూ జనాల ప్రాణాలతో, వాళ్ళ డబ్బుతో, వాళ్ళ ఆరోగ్యాలతో నిజంగా ఎంతమంది ఆడపిల్లల తాళిబొట్లు తెంచడానికి జగన్మోహన్ రెడ్డి కారకుడయ్యాడు. ఎంతమంది 30,000 మంది అనారోగ్యంతో ఈ రోజున ఎన్ని రకాలు కిడ్నీ వ్యాధితో కానివ్వండి, లివర్ సంబంధితం చూస్తే గుంటూరు, విజయవాడ అట్లా మనం వెళ్తే హాస్పిటల్స్కి ఏ విధంగా వీళ్ళు ఈ వ్యాధితో ఎందుకు బాధపడుతున్నారంటే కేవలం చీప్ లిక్కర్ తాగి మాత్రమే అనేది బయటకు వస్తున్న విషయం. 1 కాదు 2 కాదు. మీరు దోచుకోవటానికి దాచుకోవటానికి ఎలాంటి దాన్ని ఎంచుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్కి ముందు చెప్పిన మాట ఏంటి? నా అక్కల్లారా, చెల్లెమ్మల్లారా, అమ్మల్లారా, అమ్మమ్మల్లారా అంటూ మీకు అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మద్యం అనేదే లేకుండా చేస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రీ ప్లాన్డ్ అంటారు దీన్నే. అసలు దీంట్లో ఎంటర్ అవ్వక ముందే గెలుస్తామన్న ఒక దాంతో జనాన్ని మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి వీళ్ళు రాజకీయంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే అదే మద్య కుంభకోణాన్ని చేస్తూ వాళ్ళ పార్టీ ఫండ్ని ఎలా సమకూర్చుకున్నారు, ఎంతమంది ఎన్ని వేల కోట్ల రూపాయలు మూటలు కట్టుకొని పక్కన వేసుకున్నారు అనేది. మరి ఇక్కడ చూస్తే ఈ రోజున ఏసీబీ సిబిఐ వాళ్ళ విచారణలో, సిట్ విచారణలో మనం చేస్తే రాజ్ రెడ్డి మాట్లాడిన మాటలు, విజయసాయిరెడ్డిని బట్టే బాస్ అని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెట్టడం. అదేవిధంగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసి నన్ను బట్టే బాస్ అన్నాడు, మరి పోలీసులు కొన్ని బట్టలు విప్పదీశారు, మిగతా బట్టలు విప్పదీయటానికి నేను సహాయ సహకారాలు అందిస్తాను, నేను విజిల్ బ్లోయర్ని మాత్రమే అని చెప్పిన విజయసాయిరెడ్డి ఈ రోజున ఏం చేశాడంటే తన ఇంట్లోనే వీళ్ళంతా కూడా మద్యం కుంభకోణం ఎలా చేయాలని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్నారని ఆయనే స్వయంగా చెప్పారు. మరి ఆ రోజున ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి నారాయణ స్వామి, ఆయన ఎక్సైజ్ మినిస్టర్గానే కాకుండా అతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా అతను అప్పుడు ఇది ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. మరి అట్లాంటి వ్యక్తి లేకుండా అంటే ఆయన ఎస్సీ అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ ఇక్కడ అర్థమవుతుంది. అందరూ కూడా మీటింగ్లో ఉన్నది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్నే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసుకున్నారు. మరి అదేవిధంగా హైదరాబాద్లో ఒకసారి మీటింగు, ఏదైతే తాడేపల్లిలో ఒకసారి మీటింగు పెట్టుకున్న వీళ్ళు ఈ రోజున ఏదైతే విచారణ జరుగుతుందో నిజంగా మనం చెప్పుకుంటూ ఉంటాం, ఒక సీన్ రికవరీ అనేది ఏదైనా క్రైమ్లో చేస్తూ ఉంటారు పోలీసులు. అదేవిధంగా ఆ సీన్ రికవరీని వీళ్ళు ఏ విధంగా ఆ రోజున మాట్లాడుకున్నారో ఆ సిట్ విచారణలో పెడితే చాలా బాగుండిద్ది అనేది నా అభిప్రాయం. కరెక్ట్గా అంతే, సీన్ రికవరీ పెట్టాలి. నువ్వేం మాట్లాడుకున్నావు, మీరందరూ ఏ సలహాలు సూచనలతో అసలు ఆ బిగ్ బాస్కి ఎంత ఇవ్వాలనుకున్నారు మొత్తం ఈ విచారణలో తేలిపోవాలి. కానీ మేడం ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారైనా చాణక్య పోలీసులు విచారణకు సహకరించట్లేదు అంటున్నారు మేడం. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన చెప్పిన మాటలు గతంలో ఒక ఆడియో అయితే రిలీజ్ చేశాడు. ఆ రిలీజ్ చేయటం కూడా ఎలా రిలీజ్ చేశాడంటే అమెరికా పంపించి అతను గోవాలో ఉంటే అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకు వచ్చేటట్లు దాన్ని ప్లాన్ చేశాడు. అంటే తన యొక్క ఏదైతే సెల్ ఫోన్ టవర్ది మనం చూస్తామో అది లేకుండా గూగుల్ టేక్అవుట్ ఒక ప్లాన్ అయితే చేసుకున్నాడు. దానికి పిఎస్ఆర్ ఆంజనేయులు సహాయ సహకారాలు అందించాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రాజ్ కసిరెడ్డి మాట్లాడిన మాటలు ఆ రోజు నాకు లీగల్గా ఎన్ని లూప్స్ ఉంటాయో అన్ని లూప్ హోల్స్ కూడా నేను యూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు సరెండర్ అవుతాను, నాకు కొన్ని తప్పించుకోవడానికి అవకాశాలు కల్పించినట్టు మాట్లాడాడు. అంటే దొంగతనం చేసి దోపిడీ చేసి ఎంతమంది జీవితాలతో వాళ్ళ ప్రాణాలను తీసి ఈ రోజున ఎంత ధైర్యంగా చెప్తున్నారు. చూడొచ్చు ఎవరున్నారు వీళ్ళు వెనకాల, ఎందుకు వీళ్ళకంత ధైర్యం అనేది. బిగ్ బాస్ ఉన్నాడు కాబట్టి వీళ్ళంతా కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. భయం లేదు, తప్పు చేశామనే ఆలోచన లేదు.
మరి అదేవిధంగా అతను సరెండర్ అయిన తర్వాత నిన్న పోలీసులు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఏం చెప్తాడంటే, మరి ఈ విధంగా మీరు ప్లాన్ చేశారంట, ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర సరఫరా చేయాలి, మరి కేసుకి ఒక్కొక్క కేసు మీద ఎన్ని రూపాయలు మీరు తీసుకోవాలి దాని మీద అని చెప్పేసి అని చూస్తే, అవును మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత నన్ను ఎందుకు అడుగుతున్నారని పోలీసులనే తిరిగి క్వశ్చన్ చేసే స్థాయిలో ఉన్నాడు రాజకేశ్వరరెడ్డి. అంటే అట్లాంటి వ్యక్తుల్ని ఆ మాట కూడా అననివ్వకుండా వీళ్ళు చెంప పగలగొట్టాలి. ఒకసారి టార్చర్ చేస్తే తెలుస్తుంది మాటలు ఎలా వస్తాయి అంటే అప్పుడు కరెక్ట్గా వస్తాయి. నువ్వు ఒక దోషివి, తప్పు చేసావు, అది నిరూపించబడుతుంది. అందరూ కూడా గతంలో అంతకుముందు వాళ్ళు కూడా నీ మీద ఏ విధమైన ఎలిగేషన్స్ తెచ్చారో కనిపిస్తూ ఉంది. మరి దాని ప్రకారం నీకు ఏదైతే వీళ్ళు 100 క్వశ్చన్స్కి కూడా ఎక్కడా సహకరించిన పరిస్థితి, అట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి? నిజంగా ఇక్కడ సరిగైన చట్టాలు లేవు, సరైన న్యాయస్థానాలు ఒకవేళ స్పందించినా కూడా పోలీసుల సహాయ సహకారాలు దొంగలకు అందుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కాల్చి పడేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేడం ఇదే కేసులో ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారి, అలాగే గోవిందప్ప వీళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఏమని? మధ్యంతర బెయిల్ కోసం. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, మధ్యంతర బెయిల్ కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలని, అరెస్ట్ చేయాలని కూడా చేసుకోవచ్చు. అవును, మొత్తం ప్రభుత్వానికే వదిలేస్తున్నాము కూడా అని చెప్పింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి. ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్లోనే కాదు, మనము ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్న వల్లభనేని వంశీ విషయంలో కూడా కోర్టు ఏదైతే వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్లో ల్యాండ్కి సంబంధించినవి రిజిస్ట్రేషన్లు చేసి నకిలీ సంతకాలు చేయించి వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారు అంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ప్రజలను కాపాడాల్సిన వ్యక్తి ఏ విధంగా ప్రజలకు హాని చేస్తే కోర్టు కూడా సహాయ సహకారాలు అందించదు. ఆ రోజు క్లియర్గా అతను చెప్పిన విషయం ఏంటంటే, వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి భూదందా విషయంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ప్రజల వైపు ఉండిద్ది కాబట్టి మీకు బెయిల్ ఇవ్వటం కుదరదు అని. అదేవిధంగా వీళ్ళ విషయంలో కూడా అంతే. అంటే మద్యం కుంభకోణం అంటే ఏదో నాటుసారా కాసుకున్నారా, అమ్మారా, లేకపోతే 4 గంజే ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చారా అంటే అది జరగలేదు. కొన్ని వేల లక్షల లీటర్లు, లక్షల కోట్ల రూపాయలు. ఏ విధంగా అంటే అది కూడా చీప్ లిక్కర్ తయారు చేయటం. ఇన్ని విధాలుగా చేసిన వాళ్ళకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తరతరాలుగా వస్తున్నది ఒకటి ఉంది. తండ్రి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని జైలు పాలు చేశాడు రాజశేఖర్ రెడ్డి. మరి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దా అంటే దూడ కూడా తల్లితో పాటు చేలోనే మేసిద్ది. అదే వైఖరిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు అంటే, ఈ రోజున గాలి జనార్దన్ రెడ్డిది ఏదైతే వస్తుందో 13 సంవత్సరాల తర్వాత కొంచెం సేపట్లో రాబోతుంది అది. మరి ఆ రోజునే ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి అతని దగ్గర బాత్రూంలో బకెట్ కూడా వెండిది, బంగారది. ఈ రోజున మనం వైజాగ్ ప్యాలెస్ చూసి అన్ని 100 కోట్లు ఇన్ని 100 కోట్లు అంటున్నాం. అప్పుడే ఆయన చేశాడు అది. అప్పట్లోనే మొత్తం దోచుకున్నారు. మనం చూస్తే ఓబులాపురం గనుల కేసులో అప్పట్లో జరిగింది అదే. సబితా ఇంద్రారెడ్డి మొన్నటి వరకు శిక్ష అనుభవించి వచ్చిన ఐఏఎస్ శ్రీలక్ష్మి అదే కేసులో ఉన్నవాళ్ళు. మరి వీళ్ళు ఏ విధంగా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళకన్నీ తెలుసు, రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా తప్పించుకోవాలి, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉంటే అవి మనం ఏ విధంగా తప్పించుకోవాలని. మరి వీళ్ళకి విచక్షణ లేదు. కనీసం ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ చదువుకున్న వాళ్ళకి విచక్షణ లేదా? మరి సెల్యూట్ కొట్టించుకోవాల్సిన వాళ్ళు ఈ రోజున సెల్లో నిలబడుతున్నారు. మరి లాఠీలకి బేడీలు అన్నట్లుగా వీళ్ళు జైళ్లు పాళ్ళవుతున్నారు. అయినా కూడా సిగ్గు రావట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే మనం చూస్తే తోపుదొర్తి ప్రకాష్ విషయంలో ఏం జరిగిందంటే, ధర్మవరం అనంతపురం సంబంధించిన పోలీసులు మావాడే వదిలేయండి అని చెప్పటం. కాకాని గోవర్ధన్ రెడ్డి మరి అతను పోలీసులను బట్టలోడు తీసి సమాజం ముందు నిలబెడతానని మీడియా ముఖంగా చెప్పిన వ్యక్తి. ఈ రోజున పోలీసు సహాయ సహకారాలతోనే అతను బెంగళూరులో ఆటోలో తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్పేసి ఎంతోమంది చెప్తున్నారు. మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తుంటే మీరు అంటున్నట్లుగా ఎవరైతే ఈ బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ ఉన్నారో, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా కేవలం వీళ్ళకి ఉన్నత పదవులుండి స్థాయి ఉండి చదువు అనేది మనిషికి 3వ నేత్రం, వివేకవంతంగా ఆలోచిస్తాడు, ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చిద్ది చదువు అంటాం. కానీ పక్కనున్న సహవాస దోషం అనేది ఏం చేసిందంటే మనిషిని ఆ వివేకాన్ని కోల్పోయేటట్లు చేసింది. వీళ్ళంతా తప్పులు చేయడానికి దారి తీసింది. ఈ విధంగా వీళ్ళు తప్పులు చేసి ఈ రోజున తప్పించుకొని తిరగటానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారంటే, ఈ విధంగా మీరు అన్నట్లుగా బెయిల్కి అప్లై చేయటం, కోర్టులు తిరస్కరించటం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు ప్రజలు వేరే విధంగా ఉండేది ఆలోచన. ఈ రోజున ప్రతి పల్లెటూరులో కూడా శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి రీల్స్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్క విషయం పిన్ టు పెన్ను తెలిసిపోతుంది. అందువల్ల వాళ్ళలో క్వశ్చన్ చేసే ఇది వచ్చేసింది.
అందువల్ల వాళ్ళు కూడా వివేకవంతమై ఆలోచించి ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఉద్రేకపరుస్తున్నారు, ఎవరు మతాల పేరుతో కులాల పేరుతో రెచ్చగొట్టే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి విధ్వంసాలు సృష్టించడానికి కారణమవుతున్నారని ఆలోచిస్తున్నారు. కాబట్టే 151 నుంచి 5 తీసేసి 11 పక్కన పెట్టేసి ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చున్నారు. అయినా కూడా వీళ్ళ ఆగడాలు ఆగట్లేదు. కాబట్టి మద్యం కుంభకోణం నిజంగా బిగ్ బాస్ దొరకాలి. అలీబాబా 40 దొంగలు దొరికారు, అలీబాబా దొరకాలన్నట్టుగా అలీబాబా కూడా దొరికితే కథ సమాప్తమవుతుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉండింది. అయితే మేడం మీరు అంటున్నారు బిగ్ బాస్ దొరకాలి అని చెప్పి, ఇదే బిగ్ బాస్ అదే మధ్య కుంభకోణంలో లేని డిస్టర్బెన్స్లు కూడా సృష్టించారంట. కానీ అరెస్ట్ విషయంకి వచ్చేసరికి కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా, లేదంటే సరైన ఆధారాలతో పట్టుకొని జైల్లో వేస్తుందా? సరైన ఆధారాలతో పట్టుకొని జైల్లోనే వేస్తుంది. ఎందుకంటే ఎవరినైనా సరే అంత ఆషామాషిగా పట్టుకోవటం కాదు, పగడ్బందీగా పట్టుకోవాలి, బంధించాలి వీళ్ళందరూ కూడా. దానికి సంబంధించినవన్నీ కూడా ఆధారాలు సమకూర్చుకోవాలి. ఒకటా రెండా ఈ రోజున రాష్ట్రంలో కంపెనీలు తీసుకురావాలా, మరి అదేవిధంగా ఏదైతే అమరావతి ఉందో అమరావతిని తీర్చిదిద్దుకోవాలా, మరి ఈ భూదందాలు ఇసుక మాఫియా ఒకటా రెండా ఎటువైపు చూసుకున్న రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వీళ్ళ కేసులు. మరి చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి మరి అతను భూదందాలో అక్కడ ఏదైతే సీకే దీనికి సంబంధించి ఎవరైతే ఒక రాజ్ నాయక్ అనే వ్యక్తి 2022 నుంచి 23 వరకు 50 సార్లు కంప్లైంట్ చేశాడు పోలీస్ స్టేషన్లో. 50 సార్లు ఈ రోజున పేపర్లో కూడా రాశారు ఆ విషయం. 50 సార్లు కంప్లైంట్ చేసి ఈ రోజున విచారణలో మొత్తం బయటకు వచ్చింది. ఇతను కంప్లైంట్ చేయటం, ఎవరి పేరున ఎన్ని ఎకరాలు ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరున, ఇవన్నీ కూడా ఈ రోజున బయటకు వచ్చినాయి. మరి ఏ విధంగా చూడాలి? వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా యూజ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా అనుకుంటే ఖచ్చితంగా మీరు అంటున్నట్లుగా అన్ని ఆధారాలతో సహా పట్టుకొని బంధించడం మాత్రం ఖాయం. కాకపోతే కొన్ని రోజులు గడవచ్చేమో అంతే తప్పించి వీళ్ళని మాత్రం బంధిస్తారు. బిగ్ బాస్ జైలుకి వెళ్ళటం ఖాయం.